హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటబ్బా ఇప్పుడు లేదో ఆలోచిస్తాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఒక డ్రెస్కి ఒకటి వర్క్ వేస్తాను. కూర్చొని నాకు బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. అండ్ ఇది మటన్ బిర్యానీ రెసిపీ. అదేదో భూమి తవ్వినప్పుడు బయటపడతాయి చూడండి వస్తువులు, అలా నా గ్యాలరీ క్లీన్ చేస్తా అంటే ఈ వీడియో ఒకటి బయటపడింది అనమాట. అయ్యో కష్టపడి చేసామే మటన్ బిర్యానీ పోస్ట్ చేయలేదని చెప్పి ఎలానో పోస్ట్ చేసిద్దామని పోస్ట్ చేస్తాను. ఏం లేదు, నార్మల్ రెసిపీ అందరు చేసినట్టు చేస్తానన్నమాట. ఎప్పుడో ఇది తీసి కూడా నాకు తెలిసి ఒక 2 months అయిపోతుంది అనుకుంటా. ఇది తీసి కూడా పోస్ట్ చేసేసినానే అనుకున్నాను, చూస్తే అసలు పోస్ట్ చేయలేదు. సరే పోస్ట్ చేద్దాం అనేసి అని చెప్పి ఇంకా పెడతానన్నమాట. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు ఈవినింగ్ 3:55 అవుతుంది టైము. 11th Jan. ఏంటో న్యూ ఇయర్ అయిపోయి అప్పుడే 10 days అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిపోతాయన్న ఈ రోజులు, అసలు నాకేం అర్థం కావట్లేదు. సరే అనేసి అని చెప్పి ఇంకా ఒక డ్రెస్ ఒకటి తీసుకున్నానండి. ఫ్రాక్ స్టిచ్ చేశాను అది కంప్లీట్ చేయడానికి. అబ్బా నాకు ఈ వీడియో చూస్తే వాయిస్ ఓవర్ ఇస్తా అంటే కూడా నోట్లో నీళ్ళు ఊరుతుంది. ఇది ఎప్పుడో తీసిన మటన్ బిర్యానీ రెసిపీ. అండ్ ఈ సండే ఏం చేశానో అది కూడా అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. యమ్మీ స్పైసీ ఫిష్ ఫ్రై కూడా చేశాను, అది అప్కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఏంటి ఇంక ఫెస్టివల్కి ఇంకొక 4 days ఉంది. 4 days-ఏనా? 4 days ఉంది. కొంతమంది ట్యూస్డే అంటా అన్నారు, కొంతమంది వెనస్డే అంటా అన్నారు భోగి. మీ సైడ్ ఏ డే చేసుకుంటా అన్నారు భోగి? మా సైడ్ అయితే మోస్ట్లీ వెనస్డేనే. సో మీరు ఎంతమంది సంక్రాంతికి నాన్ వెజ్ చేస్తారు? కొన్ని ఏరియాస్లో సంక్రాంతికి నాన్ వెజ్ చెయ్యరండి. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు కర్ణాటకలో, వాళ్ళ సైడ్ చెయ్యరన్నమాట. సో మేమైతే సంక్రాంతికి నాన్ వెజ్ చేస్తాము. ఇంకా ఏంటి విశేషాలు ఏంటి? ఇక్కడ మటన్ అదే బాయిల్ చేసిన వాటర్ అదే వేసేస్తాను అన్నమాట. సో ఇలా మటన్ బిర్యానీ చేసేసి స్పైసీగా ఆ రోజు భలే అనిపించింది నాకు. నేనైతే బిర్యానీ లవర్ అండి, అది ఏ బిర్యానీ అని చూడను, బిర్యానీ అయితే తినేస్తాను. సో చాలా బాగా కుదిరింది. అలానే చేసేసి ఇక్కడ మా మమ్మీ చూసారా, వట్టి తునకలు డ్రై మటన్. మీలో ఎంతమంది చేసుకుంటారు ఇలా వట్టి తునకలు? అంటే 2 kgsలో 1.5 kg ఏమో అలా చేసేసి బిర్యానీ, ఇంకొకటి ఇలా డ్రై చేసేసాను అన్నమాట. డ్రై చేసేసి దాన్ని ఒకరోజు కర్రీ చేశాను నేను. అది రెసిపీ తీయలేదనుకోండి. ఇలా ఇంట్లో అందరికీ పెట్టేసి నేను కూడా స్పైసీగా వేసుకుని వేడివేడిగా తినేసాను. నోట్లో ముద్ద పెడితే ఉంది. అబ్బా సూపర్ అసలు. నెక్స్ట్ వీడియో చూద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.